రెయిన్ ఈజ్ నాట్ రొమాంటిక్ ఫర్ ఎవ్రీవన్ అనే దానికి ఈ వీడియో అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మొన్న రీసెంట్గా వచ్చిన మొంతా తుఫాన్ తర్వాత మా పొలం అయితే ఇలా తయారైంది. చూస్తున్నారు కదా, నాట్లు వేసినప్పుడు ఉండాల్సినంత పదునైతే ఇప్పుడుంది. ఇంత వాటర్ వచ్చేసింది అనమాట పొలాల్లోకి. సో ఇంత వాటర్లో చూసారా పొలం అంతా అయితే పండిపోయింది. ఇంకా మా లక్ ఏంటంటే ఈ ఇయర్ మేమైతే కొంచెం హైట్ తక్కువగా ఉండే వరి అయితే తీసుకొని వేసాము. సో అందువల్ల హైట్ ఎక్కువగా ఉండే వరి అయితే మొన్న పడిన మొంతా తుఫాన్కి అయితే నేలమట్టం అయిపోను. బట్ ఇదైతే హైట్ తక్కువ వల్ల కొంచెం ఆ తుఫాన్కి తట్టుకొని నిలబడింది. సో పంట అయితే ఆల్మోస్ట్ చేతికి వచ్చేసినట్టే. ఇంకొక 10 or 15 డేస్లో అయితే కోతకు వచ్చేస్తుంది. సో ఈ 10 or 15 డేస్లో ఎలాంటి తుఫాను, ఎలాంటి వర్షం రాకుండా ఉంటే, ఎలాంటి గాలి రాకుండా ఉంటే పంట అయితే సేఫ్గా అంటే కొంచెం కష్టమే. ఇంత వాటర్లో కోత కోసి ఆ పంటని బయటికి తీసుకురావడం అంటే చాలా కష్టం కదా. చిన్న పదునులో విత్తనం వేస్తేనే అది మొలకొచ్చేస్తుంది. బట్ ఎంత వాటర్లో వరి కానీ వేసామంటే అవి ఎన్ని మొలకలు వచ్చేస్తాయో, ఎలా పాడైపోతుందో తెలుస్తుంది కదా. చూస్తున్నారు కదా, పంట అయితే మొత్తం చేతికి వచ్చింది. ఇంత వాటర్లో కోత కోయడం ఎలాగా అని ఆలోచిస్తుంటే రేపటి నుంచి అయితే తుఫాన్ ఉందని చెప్తున్నారు. దేవుడా, రేపటి నుంచి తుఫాన్ లేకుండా ఉండేలా